ఏదన్నా అయితే ఎవరు నీకు బాధ్యులు? ఎవరు నీకు బాధ్యులు? వర్షం ఆ మూతం ఓపెన్గా అంత వర్షం పడతా ఉంటే నువ్వు వర్షానికి మొత్తం బట్టలనే దడిపేసావు. అవన్నీ ఏమన్నా బాగుంటాయా? అసలు నువ్వు భయం ఉండ అడుగుతురువేనా చెప్పు. ఎంత ఓపెన్గా వర్షం పడతా ఉంటే నువ్వు బట్టలన్నీ ఆ మూతం తడిపేసి ఈ వర్షానికి ఎక్కడ ఆరేస్తావు అయ్యి? నిన్నటి దాకా బాగా లేకుండా జనాన్ని పడి ఉన్నావు, మళ్ళీ వర్షానికి తడుచుకుంటూ నువ్వు బట్టలు ఉతుకుతా ఉన్నావు. ఏదన్నా అయితే ఎవరు నీకు బాధ్యులు? ఎవరు నీకు బాధ్యులు? ఏంది నువ్వు చేసే పని? ఏమనుకుంటున్నావు నువ్వు చేసేది? మళ్ళీ నాయనమ్మ చేత కూడా పని చేపిస్తున్నావు కాదు. ఏందా పనులు? ఏం చేస్తున్నావు? ఈ కాదు వర్షం పట్ల పాయింట్లో బా. ఏం చేస్తున్నావు నువ్వు? కాదు, ఏం పనులు నువ్వు చేసే పని చెప్పు. వర్షం ఆ మూతం ఓపెన్గా అంత వర్షం పడతా ఉంటే నువ్వు వర్షానికి మొత్తం బట్టలనే దడిపేసావు. అవన్నీ ఏమన్నా బాగుంటాయా? ఏడ పైన ఆరేసేది? ఆ మూతం ఆకాశంలో చూడు ఎట్ట పడుతుంది వర్షం. నువ్వేంది ఇక్కడ ఇటు చూడు. ఏంది ఈ చేతల నిండా ఏంటిది ఇది? ఏమనుకుంటున్నాను? అమ్మద్దు కడుక్కుంటా పైకి బా పదా. ఏమనుకుంటున్నా? తడుపుకుంటా మూతను మొత్తం ఒళ్ళంతా తడుపుకుంటా పదా. ఎక్కువేకి ఇటు చూడు. ఇదిగో అలిగావా రామచిలక, ముందుండి పైకి అలిగావు నా మీద. నువ్వు అలిగితే ఎలాగ చెప్పు? నువ్వు అలిగితే ఎలాగా? బట్టలు ఉతుకుతుందా నాయనమ్మ? నువ్వు సబ్బు తెచ్చి పెడుతున్నావా? అట్లా చేయొచ్చు అసలు? చేతులు చూపి నీ చేతులు సబ్బు. మా అమ్మాయి చూడండి బట్టలు ఉతికింది బాగా, ఎంత బాగా ఉతికింది వర్షానికి. మా కారణ్య బట్టలు ఉతికేసింది. ఏ చేతులు చూపి, నీ చేతులు చూపి, చేతులు ఇటు చూపి. ఏ రుద్దుకుంటున్నావా బాగా? ఉతికావా బట్టలు? ఏమ్మాయి ఉతికావా? ఇవన్నీ ఉతికావా? ఇవన్నీ మా అమ్మాయి ఉతికిందంట. మరి నువ్వేం ఉతికావమ్మా? అన్ని పిల్ల చేత ఉతికిచ్చావు నువ్వు బట్టలు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వర్షానికి బట్టలు ఉతికాము. మా ఆయన వచ్చి అరుస్తున్నాడు. మా పుడ్డమ్మ అయితే సబ్బేసి చేతులు కడుక్కుంటుంది. ఇప్పుడు చూడు వర్షంలో నడుద్దామని చెబుతుంది. అసలు మీకు భయం ఉందా? మీకు భయం ఉంటే ఇద్దరు ఇలా భయం ఉండదు అయితే ఇలా చేస్తారా చెప్పండి? వర్షం పడతా ఉంది, ఓపెన్గా వర్షం పడుతుంటే నువ్వు బట్టలని దడిపేసావు. ఏందా పనులు? ఏం చేయాలి మిమ్మల్ని చెప్పండి? ఇంకా పైపెచ్చు నన్ను ఓటరిస్తున్నారు వీళ్ళు. వర్షానికి బట్టలని తడిపేసి మరి వర్షానికి తడుచుకుంటే ఇద్దరు నాయనమ్మ, ఇద్దరు మనవరాలు ఇలా చేస్తా ఉంటే ఏం చెప్పాలి? ఇలా చెప్పండి. చెప్పు. వర్షం చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్షం పడుతుందో. అసలు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళిద్దరు ఇంత ఇదిగా ఉన్నారంటే ఈ వర్షంలో వీళ్ళని ఏం చేయాలా? ఇదిగో నిన్నేం చేయాలా? వద్దాల ఆమోతిని ముఖం మీద పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా కారణ్య వర్షానికి చాలా పని చేసింది. మీరు కూడా మీ పిల్లల చేత పనులు చేపియండి. ఎందుకంటే ఇప్పటి నుంచి పనులు చేపిస్తేనే అలవాటు పడతారు పనులకి. రేపు చేపిలేదనుకో తిని కూర్చుంటారు మచ్చటంగా. మన చేతే పనులు చేపిస్తారనమాట. మా కారణ్య మంచి పని అనమాట, పని చేసిద్ది. మా కారణ్య చేసే పనులు మామూలుగా ఉండవు. ఏం చేసిద్ది అనుకుంటున్నారు? ఇంట్లో కసువంతా అటు ఇటు చింపిద్ది, కాగితాలన్నీ చింపేసిద్ది, ఇంకా గుడ్లు ఏమన్నా ఉంటే అటు ఇటు ఇసిరేసిద్ది,
ఇక మేము చెప్పిన పనులు అయితే అసలు ఎంత అనమాట దానికి ఇష్టమైన పనులే చేసి పడేసిద్ది అనమాట. అరే ఎవర్రా మీరంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారా మా బజార్లో డుగ్గు కనిపిస్తున్నారు?